పత్తి పంటపై అబద్ధాల కథనాన్ని రాసేసింది ఈనాడు. పత్తి రైతులకు అడుగడుగునా అండగా ఉంది వైఎస్ జగన్ ప్రభుత్వం. ధర పతనమైన ప్రతిసారి ఎంఎస్పీకి ప్రభుత్వమే కొనుగోలు చేస్తోంది. రైతులకు 123 కోట్ల వరకు ఇన్పుట్ సబ్సిడీని జమ చేసింది. త్వరలో మరో 339 కోట్ల రూపాయలను కరువు మిచాంగ్ పరిహారంగా చెల్లించనుంది. ఈ 4.5 ఏళ్లలో 1000 కోట్లకు పైగా బీమా పరిహారం రైతులకు చెల్లించింది జగన్ సర్కార్. అయినా పని గట్టుకొని వైఎస్ జగన్ ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తోంది ఈనాడు. గతంలో ఎన్నడూ లేనట్టుగా గడిచిన 56 నెలల్లో రైతులకు అన్ని విధాలుగా అండగా నిలుస్తోంది వైఎస్ జగన్ ప్రభుత్వం. పత్తి రైతులకు అన్యాయం జరిగిపోయిందంటూ విపత్తిపై నిర్లక్ష్యపు కత్తి అంటూ ఓ అబద్ధాల కథనాన్ని అచ్చేశారు రామోజీ. ఈ కథనంలో నిజాలేంటో ఒక్కసారి చూద్దాం. సాగు దిగుబడులు సగానికి తగ్గాయని ఈనాడు చేసిన ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదు. వాస్తవం ఏంటంటే పత్తి సాధారణ విస్తీర్ణం 15,26,000 ఎకరాలు. అయితే ఈ ఖరీఫ్లో 10,35,000 ఎకరాల్లో సాగయ్యింది. దిగుబడేమో 12 లక్షల టన్నులు వచ్చింది. అంతర్జాతీయంగా పత్తి ధరలు తగ్గడం వల్ల పత్తి రైతులు మిరప, మొక్కజొన్న, ఆముదం, సోయాబీన్, జామ, డ్రాగన్ ఫ్రూట్, ఆయిల్ పామ్ వంటి పంటల్ని సాగు చేయడం మొదలుపెట్టారు. దీంతో పాటు దేశమంతటా వర్షాభావ పరిస్థితులు, కోత దశలో మిచాంగ్ తుఫాన్ ప్రభావం కూడా ఈ ఖరీఫ్ సీజన్ పై పడింది. పోనీ చంద్రబాబు హయాంలో ఏమైనా పత్తి సాగు పెరిగిందా అంటే అదీ లేదు. 2014-15లో 20,37,000 ఎకరాల్లో సాగవ్వగా 27,51,000 టన్నుల దిగుబడి వచ్చింది. అదే 2018-19కి వచ్చేసరికి సాగు విస్తీర్ణం 15 లక్షల ఎకరాలకు పడిపోయింది. దిగుబడులు అయితే 14,91,000 టన్నులకు దిగజారిపోయాయి. ఇక పత్తి కనీస మద్దతు ధరపైన ఈనాడు అసత్యాలను రాసేసింది. చంద్రబాబు హయాంలో ఎప్పుడూ పత్తి క్వింటాకు 6,400కు మించి పలకలేదు. కానీ వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో దాదాపు అన్ని సీజన్లలో ఎంఎస్పీకి మించి ధర పలికింది. గతేడాది అయితే రికార్డు స్థాయిలో 13,000 పలికింది. అంతర్జాతీయంగా పత్తికి డిమాండ్ లేకపోయినా రాష్ట్రంలో క్వింటా పొడుగు పత్తి గింజ ఎంఎస్పీ 7,020గా ఉంది. మరొక వైపు ధరలు పతనమైన ప్రతిసారి ప్రభుత్వం ధరల స్థిరీకరణ నిధి ద్వారా పత్తిని కొంటోంది. ఇలా గత 4.5 ఏళ్లలో 83,000 మంది రైతుల నుంచి 1,789 కోట్ల విలువైన 3,21,000 టన్నుల పత్తి కొనుగోలు చేసింది. ఇక నాసిరకం విత్తన తయారీ, అమ్మకందారులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపితే నకిలీ విత్తనాలతో దోపిడీ జరుగుతోందంటూ ఈనాడు రాసేసింది. 351 నాసిరకం విత్తనాల ఉత్పత్తిదారులపై చర్యలు తీసుకుంది ప్రభుత్వం. మరో 168 నాసిరకం విత్తన ఉత్పత్తిదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసింది. 2,702 డీలర్ షాపులను తనిఖీ చేసి 40 లక్షల విలువైన 34 లక్షల క్వింటాళ్ల విత్తనాలను స్వాధీనం చేసుకుంది. 12 లక్షల విలువైన 2,255 క్వింటాళ్ల విత్తనాల అమ్మకాలను నిలిపివేసింది. బాధ్యులైన 16 మంది డీలర్లపై 6A కేసులు, 4గురిపై క్రిమినల్ కేసులు నమోదు చేసింది. అగ్రి టెస్టింగ్ ల్యాబ్లో పరీక్షించి సర్టిఫై చేసిన విత్తనాలను ఆర్బీకేల ద్వారా సరఫరా చేస్తోంది. మరోవైపు గులాబీ రంగు పురుగు ఉధృతికి అడ్డుకట్ట వేసేందుకు శాస్త్రవేత్తల సిఫార్సుల మేరకు ప్రభుత్వం ఆర్బీకేల ద్వారా గ్రామ స్థాయిలో అవగాహన కల్పించింది. 6,820 హెక్టార్లలో 682 క్షేత్రస్థాయి ప్రదర్శనలు నిర్వహించింది. గులాబీ పురుగు నివారణకు అవసరమైన వనరులను 50% సబ్సిడీపై ఇచ్చింది. దీంతో 2023-24 సీజన్లో ఈ పురుగు ఉధృతి బాగా తగ్గింది. నాణ్యమైన దిగుబడులు లక్ష్యంగా 3,895 పొలం బడుల ద్వారా 1,17,000 మంది రైతులకు శిక్షణ ఇచ్చింది. ఇక పత్తి రైతులకు ప్రభుత్వ ప్రోత్సాహం లేదన్న ఈనాడు రాతల్లోనూ నిజం లేదని అసలు వాస్తవాలు పరిశీలిస్తే తెలుస్తుంది. రైతులపై పైసా భారం పడకుండా పత్తి పంటకు పంటల బీమా వర్తింపజేసింది ప్రభుత్వం. ఇంతవరకు 8,33,000 మందికి 1,045 కోట్ల బీమా పరిహారం చెల్లించింది. వాతావరణ ఆధారిత పథకం కింద అన్ని జిల్లాల్లో ఒకే రీతిలో బీమా వర్తింపజేస్తోంది. వైపరీత్యాల వల్ల నష్టపోయిన 1,28,000 మందికి 123 కోట్లు పంట నష్టపరిహారం అందించింది. ఈ ఖరీఫ్లో వర్షాభావ పరిస్థితుల వల్ల నష్టపోయిన 2,23,000 మందికి 337 కోట్లు, మిచాంగ్ తుఫాన్ వల్ల దెబ్బతిన్న 2,513 మంది రైతులకు 2,32,000 ఇన్పుట్ సబ్సిడీని త్వరలో జమ చేయనుంది. చంద్రబాబు హయాంలో ఒక్క రైతుకు కూడా బీమా పరిహారం ఇవ్వలేదు. ఇలా అడుగడుగునా పత్తి రైతుకు వైఎస్ జగన్ ప్రభుత్వం అండగా నిలుస్తుంటే నిజాలకు ముసుగేసి విష ప్రచారం చేస్తోంది ఈనాడు.